First question, find the domain of f of x equals to sin inverse of log of x square by 2 base 2. ఇది క్వశ్చన్. దీనికి డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం అనేది చూద్దాం. ఎలా చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సైన్ ఇన్వర్స్ ఎక్స్ డొమైన్ తెలుసా? ఏంటి సైన్ ఇన్వర్స్ ఎక్స్ డొమైన్? -1 less than or equals to x less than or equals to 1. ఇది సో సేమ్ ఈ ఎక్స్ ప్లేస్లో ఇది ఉంది, అది మొత్తం ఉంది కాబట్టి దీన్ని ఇక్కడ పెట్టుకోవాలి సింపుల్గా. సో ఏమవుతుంది, -1 less than or equal to log of x square by 2 base 2 less than or equals to 1. ఇప్పుడు ఏమవుతుంది, లాగ్ అనేది దేని నుంచి వస్తుంది, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ నుంచి వస్తుంది. ఇక్కడ లాగ్ అనేది రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి, 2ని ఇటు పంపించాలి, ఎక్స్పోనెన్షియేట్ చేయాలి. అంటే ఎలా, x ఈక్వల్స్ టు b implies that ఈక్వల్స్ టు log b base a. ఇలా అవుతుంది అన్నట్టు. ఇలా ఉంటే ఏ అనేది ఇక్కడికి వెళ్తుంది, సో a పవర్ x అవుతుంది, దట్ ఈక్వల్స్ టు b అవుతుంది. సో అలా లాగ్ రిమూవ్ అవుతుంది, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ వస్తుంది. సేమ్ ఇలానే 2 అనేది ఇటు వెళ్తుంది, 2 పవర్ -1 అవుతుంది. రిజన్ ఈక్వల్స్ లాగ్ రిమూవ్ అవుతుంది, x స్క్వేర్ బై 2 ఒక్క బేస్ ఓన్లీ ఆర్గ్యుమెంట్ మాత్రమే ఉంటుంది. రిజన్ ఈక్వల్స్ 2 అనేది ఇటు వస్తుంది, 2 పవర్ 1 అవుతుంది, విచ్ ఇస్ 2. 2 పవర్ -1 అంటే ఏంది, 1/2. రిజన్ ఈక్వల్స్ టు x స్క్వేర్ బై 2. రిజన్ ఈక్వల్స్ టు 2. ఇప్పుడు ఏం చేద్దాం, ఆబ్వియస్లీ మల్టిప్లై చేద్దాం. ఈ మొత్తాన్ని ఇంటూ 2 చేద్దాం. ఇంటూ 2 చేస్తే ఏమవుద్ది, ఇంటూ 2 చేయొచ్చు, లేదా 2ని ఫర్ ఎగ్జాంపుల్ 4/2 అని రాసుకుంటే 2 క్యాన్సిల్ అవుతుంది. ఆబ్వియస్లీ మనకు 1 less than or equals to x square less than or equals to 4 వస్తుంది. దీని నుంచి చూస్తేనే తెలుస్తుంది, సింపుల్. ఇది రెండు ఈక్వేషన్స్ వస్తున్నాయి మనకి ఇక్కడ. ఎక్స్ స్క్వేర్ ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 1, ఎక్స్ స్క్వేర్ ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 1. ఇంకోటి ఎక్స్ స్క్వేర్ ఈస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 4, ఎక్స్ స్క్వేర్ ఈస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 4. ఇప్పుడు ఈ రెండింటి నుంచి ఏమొస్తుందో చూద్దాం. సొల్యూషన్ ఏమొస్తుంది సింపుల్గా తెలిసిపోతుంది. ఎక్స్ బిలాంగ్స్ టు ఎప్పుడైనా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 వచ్చినప్పుడు ఎట్లా రాస్తాం, -∞ to -1 యూనియన్ 1 to ∞, క్లోజ్డ్ బ్రాకెట్స్, ఎందుకంటే ఈక్వల్ టు కూడా ఉంది కాబట్టి. ఆ తర్వాత ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు 4 వచ్చింది. లెస్ దాన్ ఉన్నప్పుడు ఏం రాస్తాం, లెస్ దాన్ ఉన్నప్పుడు అబ్వియస్లీ ఇన్ బిట్వీన్ వాల్యూస్ రాస్తాం. ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ లెస్ దాన్ ఈక్వల్ టు 4 అంటే వేరే 2 అవుద్ది, ఇలా అవుద్ది. ఎక్స్ ప్లస్ 2 ఇంటూ x - 2 less than or equals to 0 అవుద్ది. ఎందుకంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఏమవుతుంది, ఇది మొత్తం x స్క్వేర్ -4 అవుద్ది. x -4 అండ్ లెస్ దాన్ ఈక్వల్ టు 0 అంటే ఇదే కదా. దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఇప్పుడు దీన్ని రాస్తాం, x బిలాంగ్స్ టు -2 to 2, అంతే కదా. సో మనం సొల్యూషన్ సెట్ తీసుకుందాం. కామన్ సొల్యూషన్ సెట్ ఈజ్ ద ఆన్సర్. అదే ఆన్సర్ అవుద్ది ఆబ్వియస్లీ. ఏమవుద్ది, ఇదేమో -1 1 -2 2, -∞ నుంచి -1 వరకు, -∞ నుంచి -1 వరకు, 1 to ∞. ఇదేమో -2 to 2 ఇన్ బిట్వీన్, సో -2 to 2. ఎక్కడుంది కామన్, ఇక్కడ ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అయింది, ఇక్కడ ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. సో ఎక్స్ బిలాంగ్స్ టు, సింపుల్గా ఏం రాయొచ్చు, ఎక్స్ బిలాంగ్స్ టు -2 to -1 క్లోజ్డ్ యూనియన్ 1 to 2. మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఫాస్ట్గా చేసేస్తారు, సింపుల్గా ఉంటుంది, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే సేమ్ ఇదే క్వశ్చన్, కానీ ఏం చేద్దామంటే డొమైన్ ఆఫ్ f of x ఈక్వల్స్ టు sin ఇన్వర్స్ ఆఫ్ log x by 2. ఇంతకుముందు ఎక్స్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఓన్లీ ఎక్స్ తీసుకుంటున్నాను. బై ద వే మీకు ఇంకోటి చెప్పాలి, ఇక్కడ చూసుకుంటే మనకు ఆన్సర్ ఏమొచ్చింది, ఎక్స్ బిలాంగ్స్ టు -2 to -1 యూనియన్ 1 to 2 అని వచ్చింది. ఇక్కడ మనం ఓన్లీ సైన్ ఇన్వర్స్ డొమైన్ ఏంది అదే రాసినాం, ఆ కండిషన్ అప్లై చేసినాం. కానీ లాగ్ ఆఫ్ x స్క్వేర్ బై 2 అన్నాం, ఈ కండిషన్ కూడా అప్లై చేయాలి కదా. ఈ కండిషన్ కూడా అప్లై చేస్తే ఏమవుతుంది, యాక్చువల్గా లాగ్కి ఏముండాలి, డొమైన్ ఎప్పుడైనా పాజిటివ్ ఉండాలి.
ఎక్స్ స్క్వేర్ అనేది పాజిటివ్ అవుతుంది కదా ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. అండ్ ఇట్ షుడ్ నాట్ బి జీరో. ఎక్స్ షుడ్ నాట్ బి జీరో, ఎందుకంటే జీరో స్క్వేర్ జీరో అవుతుంది, అప్పుడు లాగ్ జీరో అన్డిఫైన్డ్ అవుతుంది. ఎట్లాగో మనకు వచ్చిన ఆన్సర్ లోపల జీరో అనేది లేదు, జీరో అనేది లేదు కాబట్టి ఇట్ ఈస్ ఓకే, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెగిటివ్స్ ఉండొచ్చు, నెగిటివ్స్ ఎందుకు ఉండొచ్చు, ఎట్లా పాజిటివ్ అవుతుంది అది ఎక్స్ స్క్వేర్ కాబట్టి. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో ఇది ఈ లాగ్ డొమైన్ రాయలేదు ఏంది కదా సార్ అని చెప్పేసి అంటే రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. పాజిటివ్ కాబట్టి నువ్వు ఎక్స్ బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ ఏం పెట్టుకున్నా నడుస్తుంది, కానీ ఒక జీరో పెట్టద్దు దానికి. ఎట్లాగో మనకు వచ్చిన సొల్యూషన్లో జీరో లేదు కదా. సో ఇది కరెక్ట్ ఆన్సర్, పర్ఫెక్ట్గా ఫిట్ అవుద్ది డొమైన్కి ఇచ్చిన ఫంక్షన్ కోసం. సో సేమ్ ఇప్పుడు ఇక్కడ సేమ్ ఫంక్షను బట్ ఎక్స్ స్క్వేర్కి బదులు ఎక్స్ అని రాసిన, ఇదేమైంది సింపుల్గా చెప్పవచ్చు. ఇదేమైంది ఆబ్వియస్లీ మనకి జస్ట్ 1 to 2 అవుద్ది. ఎందుకు 1 to 2 అవుద్ది, ఇది ఓన్లీ ఎక్స్ ఇచ్చిండు కదా, ఎక్స్ ఇచ్చిండు కాబట్టి మనం ఈ వాల్యూస్ నెగిటివ్స్ పెట్టినాం అనుకో అలానే ఉండిపోద్ది నెగిటివ్గా. సో లాగ్ ఆఫ్ సమ్ నెగిటివ్ నెంబర్స్ కాంట్ బి డిఫైన్, అందుకని ఓన్లీ పాజిటివ్ ఇంటర్వెల్ మాత్రమే వస్తుంది, 1 to 2 వస్తుంది. ఇక్కడైతే ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి నెగిటివ్ పెట్టినా పాజిటివ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నడిచింది, కానీ ఇక్కడ నడవదు కదా, డైరెక్ట్ ఎక్స్ ఉంది, నెగిటివ్ పెడితే నెగిటివే ఉంటుంది ఆన్సర్. సో లాగ్ నెగిటివ్ వాల్యూస్ డిఫైన్ అవ్వాలి కాబట్టి లాగ్లో, అందుకని మనం ఓన్లీ ఎక్స్ బిలాంగ్స్ టు 1, 2 వస్తుంది ఆన్సర్. సరే సరే చెక్ చేద్దాం ఎలా ఏమొస్తుందో చూద్దాం. చూస్తే ఫార్మల్ మెథడ్లో చూస్తే ఫస్ట్ ఏంటి, -1 < log2 of x/2 < 1. ఓకే, ఏమది ఇటు వస్తుంది 2 power -1 విచ్ ఈజ్ 1/2 అవుతుంది, < x/2 2 power 1 అవుద్ది. ఇంటూ వేస్తే 1 < x < 2 into 2 4 అంతే. సో x షుడ్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1, నెక్స్ట్ షుడ్ బి < 4. అంటే ఏమైంది ఆబ్వియస్లీ 1 to 4 మధ్యలో ఉన్నది కదా, ఇక్కడ నుంచి తెలిసిపోతుంది 1 to 4 మధ్యలో ఉండాలి. సో ఎక్స్ బిలాంగ్స్ టు 1 to 4. ఓకే ఓకే, నాట్ 1 to 2, షుడ్ బి 1 to 4. యా, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఇచ్చింది కాబట్టి మనం ఇది రాసుకున్నాం ఇది రాసుకున్నాం. ఇక్కడ 1 to 4, ఇక్కడ స్క్వేర్ ఇవ్వలేదు కాబట్టి 1 to 2 తీసుకుంటే సరిపోద్ది ఇక్కడ, ఎందుకంటే 1 square 1 అవుతుంది, 2 square 4 అవుతుంది, కానీ ఇక్కడ స్క్వేర్ ఇవ్వలేదు మనకు. సో డైరెక్ట్ 4 వరకు తీసుకోవాలి, 4 వరకు వాల్యూస్ ఒబే అవుతాయి. ఎందుకు అంటే ఆబ్వియస్లీ మనకు 4 పెట్టుకుంటే ఏమొస్తుంది, 4/2 2 వస్తుంది, log2 base 2 విచ్ ఈజ్ 1, sin inverse of 1 డిఫైన్ అవుతుంది. ఓకే, డొమైన్లో ఉంది. 1 పెట్టుకుంటే ఏమైంది 1/2 అంటే 2 power -1 వస్తుంది, -1 ముందుకు వెళ్తుంది, -1 into log2 base 2 విచ్ ఈజ్ 1. సో -1 into 1 ఏమవుద్ది, sin inverse of -1 అయితే విచ్ ఇస్ ద లోయెస్ట్ వాల్యూ. లోయెస్ట్ వాల్యూ ఏమో 1 దగ్గర వస్తుంది, హైయెస్ట్ వాల్యూ ఏమో 4 దగ్గర వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ అన్నట్టు. ఇలా ఇచ్చినప్పుడు ఆన్సర్ ఇదే అవుద్ది, ఇలా ఇచ్చినప్పుడు ఆన్సర్ ఇదే అవుద్ది. ఇలా చేసుకోవాలండి మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకోటి ఏం చేద్దాం, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది ఒక మంచి క్వశ్చన్, సూపర్ క్వశ్చన్. ఇది సెకండ్ క్వశ్చన్. లెట్స్ సే సెకండ్ క్వశ్చన్, f of x ఈక్వల్స్ టు, కన్వర్టున్నా, sin inverse of x square minus 1 minus 3 log of 3 power x minus 2 with base 3 is not defined for all x belongs to -infinity to a union b to infinity. Then క్వశ్చన్ ఏంటంటే 3 power a plus b square, ఇది ఏందన్నాడు. సింపుల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు, క్వశ్చన్ చూసి భయపడద్దు. మనకేముంది, డొమైన్ ఇస్ నాట్ డిఫైన్డ్ అన్నాడు. ఇస్ నాట్ డిఫైన్డ్ అంటే డొమైన్ ఇది కాదంటున్నాం,
డిఫైన్ అయ్యే వాల్యూస్ని డొమైన్ అంటారు. నాట్ డిఫైన్ అంటే ఇది డొమైన్ ఇది కాదు అంటారు. సో ఫస్ట్ డొమైన్ అనుకుందాం, కనుక్కున్నాక డొమైన్ ఇది కాదు అనుకున్నాం, అప్పుడు ఈ వాల్యూస్ వచ్చేస్తాయి. ఫస్ట్ డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సంథింగ్ ఉంది. ఇట్ షుడ్ ఆల్వేస్ బి బిట్వీన్ -1 అండ్ 1. తెలుసు కదా సైన్ ఇన్వర్స్ ఎక్స్ డొమైన్ ఏంది, ఎక్స్ బిలాంగ్స్ టు -1 to 1. సో -1కి 1కి మధ్యలో ఉండాలి ఏదైనా కానీ, ఈ ప్లేస్లో ఉన్నది. ఏమవుద్ది ఆన్సరు, +1 చేసుకున్నాం అనుకోండి, +1 చేస్తే ఇక్కడ ఏమవుతుంది 0 అవుద్ది, ఇక్కడ +1 చేస్తే ఏమైంది x² వస్తుంది, ఇక్కడ +1 చేస్తే ఏమవుద్ది 2 అవుద్ది. సో x² > రెండు సొల్యూషన్స్ వస్తాయి, x² > 0, x² < 0. x² < 0 అంటే x బిలాంగ్స్ టు R, ఎందుకంటే అన్ని పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఇంటిజర్స్కి స్క్వేర్ అనేది పాజిటివ్ అవుతుంది, 0కి కూడా ఈక్వల్ కావాలన్నాడు కాబట్టి 0² = 0. సో x బిలాంగ్స్ టు R. ఇది ఒకటి చూసుకుంటే సరిపోతుంది. x² < 2 కాబట్టి ఏం రాసి దీన్ని x² ఈ 2 ఇటు వస్తే -2 అవుతుంది, 2 నేను రాయొచ్చు √2² అని రాయొచ్చు, < 0. సో x + √2 x - √2 > 0. ఇలా ఉంటే మనకు తెలుసు ఇలా రాయాలి, x బిలాంగ్స్ టు -√2 to 2. సింపుల్గా మనం ఇట్లా రాయొచ్చు. ఆ తర్వాత ఇది ఒక డొమైన్ వచ్చింది, తర్వాత దీని డొమైన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. బై ద వే వీటి కామన్ డొమైన్ ఏమవుద్ది, x బిలాంగ్స్ టు ఆర్కి అండ్ దిస్ ఇంటర్వెల్కి కామన్ ఏమవుతుంది, అబ్వియస్లీ ఇది అవుతుంది, ఎందుకంటే ఇది లార్జర్ కాబట్టి, దీనికంటే చాలా చాలా లార్జర్, ఇది ఫుల్ ఆర్ వచ్చేసింది కాబట్టి ఇంటర్సెక్షన్ అవుతుంది రెండింటికి, అబ్వియస్లీ ఇది అవుతుంది. సో దిస్ ఇస్ ద డొమైన్ ఫర్ దిస్ ఫంక్షన్. ఈ ఫంక్షన్కి ఏమవుద్ది, log of 3x - 2 బేస్ 3 ఉంది, అబ్వియస్లీ మనకేమో 4x - 2 షుడ్ ఆల్వేస్ బి గ్రేటర్ దెన్ 0. ఇది 4x అనేది ఏంది 2 కంటే ఎక్కువ ఉండాలి, 4x 2 కంటే ఎక్కువ ఉండాలంటే ఏంటి, x షుడ్ బి గ్రేటర్ దెన్ log 2 బేస్ 3. ఇలా రాసుకోవచ్చు మనం ఒక పవర్ ఫంక్షన్ని, మనం ఇలా రాస్తాం కదా a⁴x = b ఉంటే x = log b బేస్ a అని, సో అలానే రాసాం. లేదా మీరు గ్రాఫ్లో కూడా చూసుకోవచ్చు, సింపుల్గా పక్కన గ్రాఫ్ వేస్తా, ఒక చిన్న అందులో ఇక్కడ వేస్తా గ్రాఫ్. 3/4x అనే గ్రాఫ్ ఎలా ఉంటుంది, అబ్వియస్లీ మనకు ఇలా ఉంటుంది. 3/0 ఏమవుద్ది 1 అవుద్ది, సో 0, 1 అనే పాయింట్ ఇక్కడ ఉంటుంది. సో దిస్ ఈజ్ y = 1 అన్నట్టు. మనకేమన్నాడు వాడు, ఇక్కడ 2 అన్నాడు, 3/4x అనేది 2 కంటే గ్రేటర్గా ఉండాలి. సో y = 2 ఎక్కడ ఉంటుంది, 1 అనుకుంటే సమ్వేర్ ఇక్కడ 2 అనుకున్నాం, ఇది y = 2. సో 3/4x అనేది 2 కంటే పెద్దగా ఉండాలన్నాడు, అంటే 2 పెద్దగా ఉండాలన్నాడు 3/4x కంటే, 3/4x షుడ్ బి గ్రేటర్ దెన్ 2, అంటే ఈ గ్రాఫ్ అనేది ఈ లైన్ కంటే పెద్దగా ఉండాలి. ఎక్కడ ఉంటుంది, ఆబ్వియస్లీ ఇక్కడ ఉంటుంది. ఇది తీసుకుంటే 2 కంటే కింద ఉంది కదా ఇది, సో ఇది కాదు కేసు, ఎందుకంటే 3/4x అనేది పెద్దగా ఉండాలి, గ్రాఫ్ యొక్క వాల్యూస్ 2 కంటే పెద్దగా ఉండాలి. ఎక్కడ ఉన్నాయి అవి, ఇవి ఇక్కడ నుంచి. సో దీని సొల్యూషన్ ఏమవుద్ది, యాక్సిస్ మీద తీసుకుంటే ఇది ఆన్సర్ అవుతున్నట్టు, ఈ వాల్యూస్కి 3/4x అనేది 2 కంటే పెద్దగా ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద సొల్యూషన్ సెట్ అవుతుంది. ఈ పాయింట్ ఏమవుద్ది మనకు, y = 2 అండ్ 3/4x మీట్ అవుతున్న పాయింట్, ఆబ్వియస్లీ మనకు y = 2, y = 3/4x, 3/4x = 2. సో x ఏమైతే log 2 బేస్ 3 అవుతుంది, ఆబ్వియస్లీ మనకు దిస్ ఈజ్ ద పాయింట్ వేర్ log 2 బేస్ 3. x ఏమి ఉండాలి, దీనికంటే పెద్దగా ఉండాలి, సో దిస్ ఈజ్ ద సొల్యూషన్, అంతే కదా, log 2 బేస్ 3 కంటే పెద్దగా ఉన్నాయి. సో x ఏమవుతుంది, x బిలాంగ్స్ టు log 2 బేస్ 3 to ∞, ఇక్కడ నుంచి ఇటు వెళ్తుంది విత్ ఏ ఓపెన్ బ్రాకెట్, అండ్ ఇక్కడ కూడా ఓపెన్ బ్రాకెట్. ఇప్పుడు ఏం చేద్దామంటే, సో వచ్చేసింది ఇంకేంది. ఇప్పుడు ఒక చిన్న థింగ్ ఏంటంటే, మనం దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు, దీనికి కామన్ డొమైన్ ఫైండ్ అవుట్ చేయాలి, కామన్ ఇంటర్సెక్షన్ సెట్ ఏమవుతుంది, x బిలాంగ్స్ టు
1 ఇక్కడ ఉంది, -1 ఇక్కడ ఉంది, సమ్వేర్ 0 ఇక్కడ ఉంది అనుకుంటే, 2 ఇక్కడ ఉంది, -2 ఇక్కడ ఉంది అనుకుంటే, -2 అంటే ఏంది 1.4. సో ఇక్కడ ఉంటుంది, ఐ మీన్ -1.4 ఇక్కడ ఉంటుంది -2. 1.4 అంటే ఏంది √2. 1.414 అంటే -√2. ఇది ఈ డొమైన్ ఇలా చేసేసినాం మనం. రైట్, మనకి ఇది తెలవాలి కదా. ఇదేంది సింపుల్గా చూసుకుంటే తెలిసిపోద్ది. ln2 బేస్ 3 దీని వాల్యూ ఏమవుద్ది? ln2 బేస్ 3 అనేది ఇది ఎక్కడ వస్తుంది, ఏ ఇంటర్వెల్లో వస్తుంది అనేది కావాలి మనకి. 1 కంటే ఎక్కువ ఉంటుందా, 0 కంటే ఎక్కువ, 2 కంటే ఎక్కువ ఉంటుందా అనేది కావాలి. సింపుల్గా మీరు గ్రాఫ్ నుంచి చూస్తే log3 బేస్ 3 ఏమవుద్ది? ఇప్పుడు 3 దగ్గర ఏమో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేమో 2 దగ్గర. ఇప్పుడు ఈ ఇంకో గ్రాఫ్ గీస్తే, ఎందుకంటే గ్రాఫ్ గీసుకుంటే చాలా సింపుల్గా తెలిసిపోతుంది. log2 బేస్ 3 అనేది సింపుల్గా 1 కంటే తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ log3 పెట్టుకున్నా అనుకోండి, log3 బేస్ 3 అనేది 1 అవుద్ది. సో log3 పెట్టుకుంటే మనకు log3 బేస్ 3 కలిసి 1 అయింది కాబట్టి log2 అనేది 1 కంటే తక్కువ ఉంటుంది. లాగ్ ఫంక్షన్ లాగ్ గ్రాఫ్ ఏంది ఇలా 1 దగ్గర 0 వస్తుంది విత్ ఎ బేస్ గ్రేటర్ దెన్ 1. 3 అనేది గ్రేటర్ దెన్ 1 కాబట్టి ఈ ఫంక్షన్ గ్రాఫ్ log(x)బేస్ 3 అనే ఫంక్షన్ గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఇది 1 ఎక్కడ అవుద్ది? ఆబ్వియస్లీ 3 దగ్గర అవుద్ది. ఇలా వస్తుంది అనుకోండి, అంటే స్కేల్కి గీయట్లే, జస్ట్ ర్యాండమ్ గీస్తున్నాం. 3 దగ్గర 1 అవుద్ది, ఎందుకంటే log3 బేస్ 3 1 కాబట్టి. 0 ఎక్కడ వస్తుంది? 1 దగ్గర 0 అవుద్ది. ఆబ్వియస్లీ మధ్యలో ఎక్కడో 2 ఉంటుంది. 2 దగ్గర ఏం రావాలి? ఈ 0కి 1కి మధ్యలో ఉన్న వాల్యూ రావాలి. సో ఆబ్వియస్లీ log2 బేస్ 3 అనేది 0కి 1కి మధ్యలో వస్తుంది. 0కి 1కి మధ్యలో వస్తుందంటే మనం ఎక్కడ పెట్టచ్చు? ఇక్కడ పెట్టచ్చు. ఇది log2 బేస్ సమ్వేర్ అక్కడ నుంచి ఇన్ఫినిటీ వరకు ఇలా. కాబట్టి ఇంటర్సెక్షన్ ఎక్కడ వచ్చింది? ఇది ఇక్కడ వచ్చింది కాబట్టి మనం ఏం రాయొచ్చు? సో ఆన్సర్ ఈస్ x belongs to log2 బేస్ 3 to ఇక్కడ log2 బేస్ 3 to ఇక్కడ √2. log2 బేస్ 3 దగ్గర ఓపెన్, ఆల్రెడీ అక్కడ ఓపెన్. √2 దగ్గర ఏముంటుంది? క్లోజ్డ్ ఉంటుంది, క్లోజ్డ్. ఇప్పుడు ఇది డిఫైన్డ్ అవుతుంది. ఇది డిఫైన్ అంటే ఎక్కడ డిఫైన్ అవ్వదు? x బిలాంగ్స్ టు, మిగతాది మొత్తం డిఫైన్ అవ్వదు, నాన్ డిఫైన్డ్ అవుతుంది. చూసుకుంటే మిగతాది ఎక్కడ? ఇక్కడ నుంచి పడితే ఇక్కడి వరకు, ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇక్కడ నుంచి పడితే ఇక్కడ వరకు అంటే ఎంత? -∞ to log2 బేస్ 3 క్లోజ్డ్. ఎందుకంటే దీనికి కూడా డిఫైన్ కాదు, ఈ log2 బేస్ 3 కూడా డిఫైన్డ్ కాదు ఫంక్షన్, అందుకని క్లోజ్డ్. ఇక్కడ ఓపెన్ వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ క్లోజ్డ్ వస్తుంది. యూనియన్ ఇక్కడ నుంచి √2 నుంచి వెళ్ళి ఇన్ఫినిటీ వరకు. సో √2కి ఏమొస్తుంది? క్లోజ్డ్ వస్తుందా, ఓపెన్ వస్తుందా? ఓపెన్ వస్తుంది, ఎందుకంటే ఇక్కడ క్లోజ్డ్ వచ్చింది కాబట్టి, డిఫైన్లో క్లోజ్డ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ టు ఇన్ఫినిటీ. సో దిస్ ఈస్ ద క్వశ్చన్. బై ద వే ఇక్కడ క్లోజ్ ఉండాలి, క్వశ్చన్ తప్పు రాస్తాను, క్లోజ్ ఉండాలి. దిస్ ఈజ్ నాట్ డిఫైన్డ్, నాట్ ఇది ఎన్ అని హెచ్ కాదు, ఎన్ని ఇది. సో నాట్ డిఫైన్డ్. ఇప్పుడు మనకు వాడు ఇచ్చినటువంటి నాట్ డిఫైన్డ్ సెట్ ఇది టాలీ అయింది కదా మనకు. x belongs to -∞ to log2 బేస్ 3 క్లోజ్డ్ యూనియన్ ఓపెన్డ్ √2, ఇన్ఫినిటీ. సో మనం ఏ ఈక్వల్స్ ఏమని రాసి దీని నుంచి? log2 బేస్ 3, b ఈక్వల్స్ ఏంది? √2. ఇది ఇప్పుడు ఏమవుద్ది? మనం అడిగిన వాల్యూ ఏంది? 3a + b². సో 3a + b² ఈక్వల్ టు 3a. a అంటే ఏంది? log2 బేస్ 3 + b². b అంటే ఏంది? √2 ఏమవుద్ది? ఇట్లుంటే ఏమవుద్ది? ఆబ్వియస్లీ 2 అవుద్ది. ఇక్కడ ఈ బేసు క్యాన్సిల్ అవుతాయి, ఈ రెండు క్యాన్సిల్ 2 వస్తుంది.
రూట్ 2 స్క్వేర్ అంటే ఇది క్యాన్సిల్ అవుద్ది, +2 దట్ ఈక్వల్స్ 4. సో ఈ రకంగా వద్దన్నట్టు కొంచెం గ్రాఫ్స్ తెలియాలి. అంటే గ్రాఫ్స్ తెలియకపోతే కొంచెం కష్టం ఉంటుంది, తెలిస్తే చాలా ఈజీగా అవుతుంది అన్నట్టు. అది అంతకుమించి ఏం లేదు. అన్నీ ఎంసెట్ క్వశ్చన్స్ బాగా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా శ్రద్ధ పెట్టి వినాలి. సరే, క్వశ్చన్ ఏంటంటే f is a function from a to b defined by f of x equals to 1 by root over x minus mod x whole mod, మొత్తానికి mod, then a intersection b equals a అనేది ఒక సెట్, b అనేది ఒక సెట్, a నుంచి bకి ఒక ఫంక్షన్ డిఫైన్ ఉంది విచ్ ఇస్ డిఫైన్డ్ బై f of x equal to 1 by root of mod of x minus mod x. ఇది అప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి, ఈ రెండు సెట్స్కి ఇంటర్సెక్షన్ ఏమవుతుందో అంటుంది. ఏ అంటే ఏంటి మనకు తెలుసు, డొమైన్. డొమైన్ ఏమవుతుందో చూద్దాం. ఇదేంటిది బి అనేది, ఇది కోడొమైన్ ఆర్ రేంజ్. ఇందులో డొమైన్స్ పెడితే మనకు వచ్చే వాల్యూస్ బిలో ఉంటాయి. అది ఇది అవుద్దా లేదో చూడాలి. ఎక్స్ ఇస్ ఫంక్షన్. సరే చూద్దాం. మనకు తెలుసు ఆల్రెడీ 1 by root f of x లాగా ఉంది, 1 by root of సంథింగ్ ఉంది. ఈ సంథింగ్ ఏం కావాలి, రూట్ కింద ఏదైనా రూట్లో ఏది ఉన్నా కానీ ఇట్ షుడ్ ఆల్వేస్ బి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. కానీ ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి ఓన్లీ గ్రేటర్ దాన్ 0 అయితే సరిపోతుంది. ఎందుకంటే ఈక్వల్ టు 0 అయితే 1 by root 0 1 by 0 అవుద్ది, 1 by 0 అన్డిఫరెంట్ అవుతుంది. సో mod x మొత్తం కూడా ఏం కావాలి, షుడ్ ఓన్లీ బి గ్రేటర్ దాన్ 0. ఇలా అయితే సరిపోద్ది, అంతేగా, అంతేనా. mod x రైట్. మనం ఏం పెట్టుకున్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ 2 పెట్టుకున్నా, 3 పెట్టుకున్నా, 3.5 ఏదైనా నెంబర్స్ పెట్టి చూద్దాం ఏమవుద్దో. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్, ఇక్కడ నుంచే తెలిసిపోతుంది. మోడ్ ఉంది, లోపల నెంబర్ ఏదైనా కావచ్చు, ఇక్కడ మోడ్ ఉంది. మోడ్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ అవుట్పుట్ ఏమవుతుంది, గ్రేటర్ దాన్ 0 వస్తుంది. నెగిటివ్ అయితే రాదు, ఓన్లీ పాజిటివ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే 0 రాకుండా మనం ప్రికాషన్స్ తీసుకోవాలి. 0 ఎప్పుడు వస్తుంది మనకు, ఎక్స్ మైనస్ మోడ్ ఎక్స్. ఆబ్వియస్లీ మనం పాజిటివ్ నెంబర్స్ పెడితే 0 వస్తుంది, ఎందుకంటే పాజిటివ్ నెంబర్స్కి ఎక్స్ ఏందో మోడ్ ఎక్స్ కూడా అదే. సో 2 తీసుకున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 2 మైనస్ మోడ్ 2 ఏమవుద్ది, 2 అవుద్ది. 2 మైనస్ 2 0 అవుద్ది. సో పాజిటివ్ నెంబర్స్ తీసుకోవద్దు అన్నట్టు. నెగిటివ్ నెంబర్స్ తీసుకున్నాం అనుకో, ఏమైంది, -2 అవుద్ది. -2 మైనస్ మోడ్ ఆఫ్ -2 ఏమవుద్ది, 2 అవుద్ది. -2 -2 ఏమవుద్ది, -4 అవుద్ది. మోడ్ ఆఫ్ -4 4 విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 0. సో నెగిటివ్ నెంబర్స్ అనేది పర్ఫెక్ట్, నెగిటివ్ నెంబర్స్ అనేది ఖచ్చితంగా ఇది అవుతుంది, మీన్ ఖచ్చితంగా ఒబే చేస్తుంది. ఈ నెగిటివ్ నెంబర్స్ అన్నీ కూడా ఈ కండిషన్ ఒబే చేస్తాయి. కానీ పాజిటివ్ నెంబర్స్ ఎప్పుడైనా కానీ ఏమిస్తాయి, 0 ఇస్తాయి. ఎందుకు అంటే సింపుల్గా చూసుకుంటే, కొంచెం ఇక్కడ కూడా గ్రాఫ్ గీసి చెప్తే కొంచెం క్లారిటీ ఉంటుంది. చూసుకుంటే mod x ఫంక్షన్ ఏంది, ఇది mod x ఫంక్షన్. y ఈక్వల్ టు x ఫంక్షన్ ఏంది, ఇది ఈ లైన్ y ఈక్వల్ టు x లైన్ ఇది mod x ఫంక్షన్ ఏంది, ఇది. పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటే mod x ఈక్వల్ టు ఏమైంది, x అవుద్ది. y ఈక్వల్ టు x అనే లైన్ కూడా ఎలా ఉంది, ఇలా ఉంది. సో పాజిటివ్ వాల్యూ తీసుకుంటే ఏమవుతుంది, mod x ఈక్వల్స్ టు x అవుతుంది. సో ఇక్కడ ఈ కండిషన్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, mod x ఈక్వల్ టు x అయినప్పుడు ఆబ్వియస్లీ 0 ప్రొడ్యూస్ చేస్తుంది ఫర్ ఆల్ పాజిటివ్ నెంబర్స్. నెగిటివ్ నెంబర్స్ తీసుకుంటే ఏముంది, ఇక్కడ ఇది mod x, ఇది x, డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనకు 0 ప్రొడ్యూస్ అవ్వదు, వేరే ఏదో నెంబర్ ప్రొడ్యూస్ అవుతుంది. సో దానికి మోడ్ పెట్టినాం కాబట్టి ఇట్ విల్ ఆల్వేస్ బి గ్రేటర్ దెన్ 0. సో ఖచ్చితంగా నెగిటివ్ నెంబర్స్ తీసుకోవచ్చు మనం.
రేంజ్ తర్వాత ఫైండ్ అవుట్ చేయాలి. సో డొమైన్ ఏమవుద్ది ఏ ఆల్వేస్ నెగిటివ్ నెంబర్స్ -∞ to 0 అవుద్ది. 0 పెట్టొచ్చా? 0 పెట్టరా, 0 - 0 అవుద్ది. ఇలా ఇప్పుడు మనం బి చూసుకున్నాం. బిలో ఏముంటుంది, ఈ నెగిటివ్ నెంబర్స్ పెడితే వచ్చేటువంటి థింగ్ ఏంది అనేది. ఇప్పుడు -2 పెట్టినాం, -2 పెడితే ఏమవుద్ది, ఈ నెగిటివ్ నెంబర్స్ ఏమైనా పెట్టుకో నువ్వు, ఏమొస్తుంది, మోడ్ ఉంది. ఇక్కడ ఫంక్షన్ చూద్దాం. ఈ డొమైన్ తీసుకొచ్చి, డొమైన్ వచ్చింది మనకి, దిస్ ఇస్ ద డొమైన్ విచ్ ఈస్ ద సెట్ ఏ. ఇది తీసుకొచ్చి ఫంక్షన్లో పెడదాం. నెగిటివ్ నెంబర్స్ తీసుకొచ్చి ఫంక్షన్లో పెడుతున్నప్పుడు సమ్ వాల్యూస్ వస్తున్నాయి. ఆ వాల్యూస్ అన్నింటికి మోడ్ పెడుతున్నాం. మోడ్ పెడుతున్నప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ అవుద్ది. రూట్ ఆఫ్ పాజిటివ్ నెంబర్ ఏమవుద్ది, పాజిటివ్ అవుతుంది. 1/పాజిటివ్ నెంబర్ ఏమవుతుంది, ఒక పాజిటివ్ నెంబరే అవుద్ది. అంటే నీకు బి కావాల్సిన రేంజ్ ఏమవుతుంది, ఆబ్వియస్లీ నీకు ఆల్వేస్ పాజిటివ్ వస్తుంది, 0 to ∞ వస్తుంది. సో దిస్ టూ ఆర్ వెరీ కాంట్రడిక్టరీ. ఎందుకంటే కాంట్రడిక్టింగ్గా ఉన్నాయి మనకు రెండు ఆన్సర్స్ కూడా. ఎందుకంటే ఇది మొత్తం -∞, ఇది 0 ఏ అనేది. బి అనే సెట్ అయింది డైరెక్ట్ మనకు 0 to ∞. ఇది మొత్తం లెస్ దెన్, ఇది మొత్తం గ్రేటర్ దెన్. సో దీనికి ఇంటర్సెక్షన్ ఏముంటుంది, ఏమీ ఉండదు. పాజిటివ్ నెంబర్స్కి నెగిటివ్ నెంబర్స్కి, ఇవి నెగిటివ్ నెంబర్స్కి పాజిటివ్ నెంబర్స్కి అసలు ఇంటర్సెక్షన్ అనేది ఉంటుంది, ఏది ఉండదు. ఏది ఉండదు కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఈస్ 5. ఇట్స్ అ నల్ సెట్. అంతే. ఇంకో క్వశ్చన్, range of what? Range of f of x equals to log of 5 plus 4x minus x square to base 3. ఇది బేస్. ఏమవుద్ది చూద్దాం, దీని రేంజ్ ఏమవుద్ది, సింపుల్ అండి, ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని రేంజ్ ఏందో చూడాలి. దీని రేంజ్ ఏందో చూసి దానికి లాగ్ అప్ వేసుకుంటే వచ్చేదే మనకు ఫుల్ ఫంక్షన్ రేంజ్, అందుకు మించి ఏం లేదు. చూసుకుంటే ఫంక్షన్ ఇది ఇన్వర్టెడ్ ఫంక్షన్ అని తెలిసిపోతుంది. ఎందుకంటే 5 plus 4x minus x మైనస్ కాబట్టి మనకి ఇది ఇన్వర్టెడ్ పారాబోలా ఇలా ఉంటుంది. ఇన్వర్టెడ్ పారాబోలా విత్ సమ్ రూట్స్. ఆ రూట్స్ మనకు అనవసరం. మనకి ఏం కావాలి, దీని మ్యాక్సిమం వాల్యూ కావాలి. ఇన్వర్టెడ్ పారాబోలాకి ఏముంటుంది, రేంజ్ ఏమవుద్ది, -∞ to సమ్ ఇన్వర్టెడ్ పారాబోలా ఇలా ఉందనుకో. సో రేంజ్ ఏమవుతుంది, -∞ నుంచి ఈ పాయింట్ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ -∞ నుంచి ఇక్కడ వరకు. ఇదే కదా y యాక్సిస్ -∞ నుంచి ఈ పాయింట్ వరకు. సో సింపుల్గా మనం ఏం రావచ్చు, -∞ to దిస్ అంటే దిస్. ఈ పాయింట్ ఏమైంది, వాట్ ఈస్ ద మ్యాక్సిమం ఆఫ్ ఎ పారాబోలా, మ్యాక్సిమం ఆర్ మినిమం ఆఫ్ ఎ పారాబోలా. +x² ఉంటే ఏమవుతుంది, ఇట్లా అయ్యేది, దీనికి మినిమం ఉండేది, మినిమం ఉంటుంది కాబట్టి, లేదా ఆ వాల్యూ, ఈ రెండు వాల్యూలు ఒకటే ఇచ్చిన పారాబోలాకి. ఏంటది మోస్ట్ ఇంపార్టెంట్, -d/4a. డి అంటే ఏంటిది మనకు తెలుసు, విచ్ ఈస్ ద డిస్క్రిమినెంట్. సో అది ఫైండ్ అవుట్ చేద్దాం మనం ఇప్పుడు. d ఈక్వల్స్ టు b². బై ద వే, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఏ ఫైండ్ అవుట్ చేద్దాం. d ఈక్వల్స్ టు b² - 4ac. b² ఏమైంది, 4² 16² -4a, a ఎంత -1, c ఎంత 5, 16 minus into minus plus 4 into 5 అంటే 10, that equal to 36 వచ్చింది. సో ఆన్సర్ అనేది మనకు -∞ to మనకు డి కాదు -d రాయాలి ఇక్కడ. సో -d అంటే ఏంది, 36 ఈ విధంగా అన్నట్టు బై 4a. 4 into a అంటే ఏంది, ఇక్కడ -1, సో -1. నెక్స్ట్ వరకు వచ్చినట్టు మైనస్ కదా, సో మైనస్ క్యాన్సల్, 4 9s 36. సో -∞ to 9 బై ద ఇలా వస్తుంది. దిస్ ఇస్ యాక్చువల్లీ క్లోజ్డ్ బ్రాకెట్.
ఇట్ షుడ్ బి క్లోజ్డ్. సో దిస్ ఇస్ ద ఆన్సర్, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం, చేస్తే ఏమొస్తుంది, log 3 ఆఫ్ -∞ to 9, అంతే కదా. ఇదేంది, ఐ మీన్ -∞ to 9 అంటే -∞ నుంచి 0 దాకా అసలు డొమైన్లోనే ఉండదు కదా, లాగ్ యొక్క డొమైన్లో పెట్టడానికి వీలు లేదు. సో log 3 0 to 9, 0 మీద ఓపెన్ ఉండాలి, 9 దగ్గర క్లోజ్ ఉండాలి. ఎందుకంటే 0 దగ్గర క్లోజ్ ఉండదు కదా, లాగ్కి నెగిటివ్ ఉండదు, 0 కూడా ఒబే అవ్వదు. ఐ మీన్ ఆర్గ్యుమెంట్లో డొమైన్ ఏంది, లాగ్ డొమైన్, నెగిటివ్ నెంబర్స్ ఉండవు, 0 కూడా ఉండదు. సో 0 నుంచి ముందుకి అంతే. సో దీని ఆన్సర్ ఏమవుతుంది సింపుల్గా చెప్పాలంటే, log 0 base 3. log 0 base 3 అనేది ఆబ్వియస్లీ మనకు -∞ అవద్దా, -∞ అవద్దు. ఎందుకు -∞ అవద్దు, మనం ఫంక్షన్ చూసుకుంటే log x base 3 లాగా ఉంది. log x base 3 లాగా ఉంటే ఫంక్షన్ ఏమవుద్ది, ఐ మీన్ గ్రాఫ్ ఏమవుద్ది, లాగ్కి బేస్ 1 కంటే ఎక్కువ ఉన్నప్పుడు గ్రాఫ్ ఏమవుద్ది, ఇలా అవుద్ది. సో దిస్ ఇస్ యాక్చువల్ log x base 3. log x base a అనే జనరల్ ఫంక్షన్ ఇది, వేర్ a is greater than 1, 3 అనేది greater than 1 కాబట్టి మనం ఇలా రాసుకోవచ్చు ఫంక్షన్. సో దీని నుంచి చూస్తే తెలుస్తుంది, 0కి అప్రోచ్ అవుతుంటే లాగు ఇలా ఏముంది ఆన్సర్, -∞ ఉంది ఫంక్షన్, -∞. అలాగే లాగ్ అనేది 9 దగ్గరికి వెళ్తుంటే ఆబ్వియస్లీ 9 దగ్గరికి ఏమవుద్ది, log 9 base 3 ఏమన్నా రాయచ్చు, 9ని 3² అని రాయచ్చు, base 3. ఇలా ఉంటే ఏమవుద్ది, 2 ముందరికి వస్తుంది, 2 log 3 base 3, దట్ ఈస్ 1, 2 into 1 2, -∞ to 2 క్లోజ్డ్. దిస్ ఈస్ ద ఆన్సర్, సింపుల్, ఇలా ఉంటుంది అంతే. దిస్ ఈస్ ద ఆన్సర్, -∞ to ఇది ఆన్సర్, ఇలా ఉంటుంది ఫుల్ ప్రొఫార్మ్. సింపుల్గా చేసుకోవచ్చు, అసలు పెద్ద విషయమే కాదు. చలో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఉందంటే, range of f of x equals to -√(-x², -6x, -5, అంతే. సింపుల్గా చూసుకుంటే ఇది మనకు ఇన్వర్టెడ్ పారాబోలా అని తెలిసిపోతుంది. దీని నుంచి ఇన్వర్టెడ్ పారాబోలా అని తెలిసిపోతుంది కాబట్టి దీనికి ఏమొస్తుంది, ఏమైనా రూట్స్ ఉంటాయా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫైండ్ అవుట్ చేయండి. రూట్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం కూడా లేదు దీనికి అసలు బేసిక్గా. ఎందుకు అంటే సమ్ -6 b² ఏమవుద్ది, ఫస్ట్ ఆఫ్ ఆల్ d ఫైండ్ అవుట్ చేద్దాం. చేస్తే ఏమవుద్ది, -6² b ప్లేస్లో -6 ఉంది, b² -4ac. ఒక పారాబోలిక్ ఫామ్ అంటే ఒక క్వాడ్రాటిక్ ఫామ్ ఇచ్చినాక ఫస్ట్ d ఫైండ్ అవుట్ చేయండి, b² -4ac ఫైండ్ అవుట్ చేయండి. దానికి రూట్స్ సంబంధించినటువంటి విషయం అయినా కానీ, ఈ మ్యాక్సిమం మినిమం సంబంధించినటువంటి థింగ్ అయినా కాబట్టి దాని రిలేటెడ్ దాని యొక్క ప్రాపర్టీ, మెయిన్ ప్రాపర్టీ ఏంది, డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే నీకు ఆ గ్రాఫ్ గురించి, ఆ ఫంక్షన్ గురించి ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అన్నట్టు. ఫస్ట్ d ఫైండ్ అవుట్ చేస్తే బెటర్. సో -6 36, -(-) ప్లస్ -(-) 4×20, which is 16. 16 అనేది ఏంది, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి రూట్స్ ఆర్ రేషనల్, రూట్స్ ఏవో ఉంటాయి, అవసరం కూడా లేదు మన రూట్స్ మనకు కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. ఆబ్వియస్లీ మనకి ఏముంటుంది, సమ్హౌ లైక్ ఇలా ఉంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రఫ్గా గీస్తున్నా, ఇదానే కదా గ్రాఫ్, ఇన్వర్టెడ్ పారాబోలా ఉంటుంది. యాక్చువల్గా ఇలా కోఆర్డినేట్ యాక్సిస్ గీయొద్దు, జస్ట్ ఇట్లా గీస్తే సరిపోద్ది. ఎందుకంటే కోఆర్డినేట్ యాక్సిస్ గీస్తే మేబీ ఇవి రూట్స్ అనుకోవచ్చు మీరు, కానీ కాదు, జస్ట్ ఈ మ్యాక్సిమం గురించి చెప్పడానికి నేను అట్లా గీస్తున్నా. ఏముంటుంది, -(x² కోఎఫిషియంట్ మైనస్ కాబట్టి, x² కోఎఫిషియంట్ a విచ్ ఈస్ ఐ మీన్ నెగిటివ్ కాబట్టి, మైనస్ కాబట్టి మనకు ఖచ్చితంగా ఇన్వర్టెడ్ పారాబోలా వస్తుంది. దానికి ఓన్లీ ఏమవుద్ది, రేంజ్ -∞ to -d/4a అవుద్ది. ఇంతకుముందు ప్రాబ్లం సేమ్ అది. సో -∞ to
మైనస్ డి ఏమొచ్చింది మనకు 16 వచ్చింది బై 4a 4a కాబట్టి మనం ఏం చేద్దాం, ఫోర్ ఇంటూ ఏ విచ్ ఈజ్ -1. సో ఏమొస్తుంది -∞ టు మైనస్ మైనస్ క్యాన్సిల్ 4 సో -∞ టు 4. ఇది దీని రేంజ్, ఇది దీని రేంజ్, ఓన్లీ దీని రేంజ్. మనకేం కావాలి, f(x) ఫుల్ రేంజ్ కావాలి. f(x) అంటే ఏంది, ఇది మొత్తం కాబట్టి మనం ఏం రాద్దాం, రేంజ్ ఆఫ్ f(x) ఈక్వల్స్ టు మైనస్ అండర్ రూట్ ఆఫ్, ఈ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, -∞ టు 4 చేస్తే ఏమవుద్ది, ఆబ్వియస్లీ మనకి -∞ నుంచి 0 వరకు అసలు పెట్టుకోవద్దు మనం, ఎందుకంటే రూట్ కింద నెగిటివ్ వాల్యూస్ ఉండకూడదు కాబట్టి. సో -∞ టు 0 టు 4 వస్తుంది, అది ఈక్వల్ టు అదే మైనస్ ఆఫ్ రూట్ ఆఫ్ 0 టు 4, దట్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ రూట్ 0 టు 4. రూట్ చేసేద్దాం, రూట్ చేసి మైనస్ లోపలికి అన్నా, లేదా ఇట్లానే పెట్టుకోవచ్చు. ఓకే, మైనస్ రూట్ 0 ఏమవుద్ది 0 అవుద్ది, రూట్ 4 ఏమవుద్ది 2 అవుద్ది, 0,2. బట్ మైనస్ లోపలికి అంటున్నాం కాబట్టి -2 ముందు ఉండాలి, -0 అంటే అఫ్ కోర్స్ 0. దిస్ ఇస్ ద రేంజ్. ఇట్స్ యాక్చువల్లీ మోస్ట్ ఇన్ఫార్మల్ మెథడ్ అయినా అఫ్ కోర్స్ కరెక్ట్, అంటే ఫార్మల్ మెథడ్ అయినా ఇన్ఫార్మల్ మెథడ్ అయినా కరెక్టే వస్తుంది ఆన్సర్. ఇట్లా మీరు ఒక సెట్ని ఇచ్చినటువంటి ఫంక్షన్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు ఓన్లీ ఒక్కటే ప్లేస్లో మాత్రం సబ్స్టిట్యూట్ చేస్తున్నట్టు చూడాలన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ x/x² అని ఉంటే x దగ్గర ఒకసారి x² దగ్గర ఒకసారి సబ్స్టిట్యూట్ చేయదు ఏదైనా సెట్ని, ఇలా క్యాన్సిల్ చేసి 1/x అని రాసి ఓన్లీ x దగ్గరనే సబ్స్టిట్యూట్ చేయాలన్నట్టు. ఏదైనా ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్లో ఏదైనా ఒక దగ్గరనే సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పుడే పర్ఫెక్ట్గా చేస్తాం. మనం ఈ మెథడ్ వాడచ్చు అన్నట్టు, ఇట్లా సెట్ని సబ్స్టిట్యూట్ చేసి డిరైవ్ చేసుకోవచ్చు. అది ఎక్స్ ఎక్కడ ఉంటే అన్ని చోట్ల కూడా మనం ఆ సెట్ సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి, బ్లండర్ అది, అసలు నీకు ఆన్సరే రాదు. ఓన్లీ ఒక దగ్గర మాత్రమే చేసుకొని ఆపరేషన్స్ వేసుకుండాలి, మైనసా, రూటా, డివైడెడ్ బై, మల్టిప్లయా, ప్లస్సా, మైనసా, అట్లా అంతే. ఒకటి 1 ఫంక్షన్ మీద క్వశ్చన్, మంచి క్వశ్చన్ ఇది, చాలా సింపుల్ క్వశ్చన్. కొంచెం కాన్సెప్ట్ అనేది ఉండాలి, కాన్సెప్ట్ ఉంటే ఈజీగా వస్తుంది. ఎఫ్ మ్యాప్స్ R to R defined by f(x) equals to 2x plus sin x, where x belongs to R, then f అనేది అంటే f అనేది 1 ఆన్ టు బైజెక్షన్ అవుద్దా అట్లా, విచ్ కైండ్ ఆఫ్ ఫంక్షన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో చూస్తే ఇది f(x) ఈక్వల్ టు 2x plus sin x, డొమైన్ రేంజెస్ ఏమి ఇచ్చిండు, డొమైన్ కోడొమైన్ ఇచ్చిండు, ఫుల్ R to R ఇచ్చిండు. సో దీని గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఫుల్ R to R కాబట్టి మనం ఎట్లనే చేయవచ్చు, ప్రాబ్లమ్ చాలా సింపుల్గా చేసేయచ్చు. f(x) ఈక్వల్ టు 2x plus sin x, సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే కొంచెం ఇది కాన్సెప్ట్ ఉంటే, f(x) ఈక్వల్స్ టు 2x plus sin x అంటే ఇది ఖచ్చితంగా 1 అవుద్ది. 1 ఎందుకు అవుద్ది అంటే, సైన్ అనేది ఏంటిది, ఒక ఆసిలేటింగ్ ఫంక్షన్ ఇన్ ద సెన్స్ అండ్ బౌండెడ్ ఫంక్షన్. ఆసిలేట్ అవుతూ ఉంది విత్ ఇన్ ద లిమిటెడ్ బౌండ్స్, 1 to -1 ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది కదా, కూడా -1 to 1 ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది కదా. సో దీని మ్యాటరే కాదు మనకు, x ఈక్వల్ టు ఎంత పెద్ద ఇన్ఫినిటీ వరకు సబ్స్టిట్యూట్ చేసినా కానీ
దాని వాల్యూ వస్తుంది -1 నుంచి 1 వరకే వస్తుంది. సో మ్యాటర్ కాదు ఇది మనకు, చాలా సింపుల్. కానీ డామినేటింగ్ చేసేది ఎందుకు ఇది, ఎందుకు ఇది డామినేట్ చేస్తుంది అంటే x = ఇన్ఫినిటీ పెడితే y = ఇన్ఫినిటీ వస్తుంది నీకు, బికాస్ బికాస్ y = 2x కాబట్టి ఇక్కడ x పెడితే 2 × ఇన్ఫినిటీ వస్తుంది, ఇంకా పెద్ద వాల్యూ అయిపోతుంది. సో sin x తోటి కంపేర్ చేసుకుంటే మనం 2x చాలా డామినేటింగ్ ఉంటుంది మనకు ఎప్పుడైనా, దీని నుంచి తెలిసిపోతుంది. 2x అనేది జస్ట్ -1 to 1 దాకా ఆసిలేటింగ్ అయ్యే ఫంక్షన్. నువ్వు ఎంత పెద్ద ఇన్ఫినిటీ పెట్టుకున్నా కానీ దాని వాల్యూ -1 to 1 మధ్యలోనే ఉంటుంది. సో అసలు అంత పెద్ద కాంట్రిబ్యూషనే లేదు దీని నుంచి, దీంతో కంపేర్ చేస్తే. కానీ ఇక్కడ x = ఇన్ఫినిటీ పెట్టుకుంటే ఇంకా అంతే, ఎక్కడికో వెళ్ళిపోతే ఆన్సర్ 2 × ఇన్ఫినిటీ అవుతుంది. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ నెంబర్. సో ఇది డామినేట్ చేస్తుంది, ఇది డామినేట్ చేస్తుంది కాబట్టి దీని గురించి చూస్తే సరిపోద్ది. ఇది 1 1 అవుద్దా, అవుద్ది. ఇది ఆన్ టూ అవుద్దా, అవుద్ది. సో ఈ మొత్తం ఫంక్షన్ కూడా 1 1 అవుద్ది, ఆన్ టూ అవుద్ది. అంతకుమించి ఏం లేదు, 1 1 అండ్ ఆన్ టూ. బికాస్ 2x డామినేట్స్ sin x. లేదా ఇట్లా చెప్పొచ్చు, రఫ్గా చూసి చెప్పొచ్చు. బట్ మీరు అట్లా వద్దు, మాకు కాన్సెప్చువల్ లెవెల్లో మేము ఫైండ్ అవుట్ చేయాలంటే, కాన్సెప్చువల్ లెవెల్లో 1 1 ఫంక్షన్ అవ్వాలంటే ఏంటంటే తెలుసు మనకు, x1 = x2 then f of x1 = f of x2. దీన్నే ఇలా రాయొచ్చు, దీన్నే ఇలా రాయొచ్చు, ఇటు నుంచి ఇటు రాయొచ్చు. ఫంక్షన్ వాల్యూస్ ఈక్వల్ అవుతున్నాయి అని చెప్పేసి అంటే ఆ రెండు డొమైన్లో ఆ రెండు ఎలిమెంట్స్ వాల్యూస్ ఈక్వల్ అవ్వాలన్నట్టు. సో అప్పుడు అది 1 1 అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ x² అనే ఫంక్షన్ తీసుకుంటే ఇది 1 1 అవుద్ది, ఎందుకంటే -1కి హోల్ స్క్వేర్ చేస్తే 1 వస్తుంది, 1కి హోల్ స్క్వేర్ చేసినా 1 వస్తుంది. సో రెండు వాల్యూస్కి మనకు ఒకటే వాల్యూ మ్యాప్ అవుతుంది కాబట్టి ఇది 1 1 అవుతుంది, మెనీ 1 అవుతుంది. అలా ఉండకూడదు. ఒకవేళ ఆ రెండు వాల్యూస్ సేమ్ అయినాయి అంటే ఆ రెండు ఎలిమెంట్స్ కూడా మనం ఏమైతే తీసుకున్నామో అవి సేమ్ అవ్వాలి. సేమ్ కాకుండా వేరే x1 డజంట్ ఈక్వల్ టు x2 అయిందనుకో, ఇది ఒబే చేస్తూ ఇది ఒబే చేయలేదనుకో, ఆబ్వియస్లీ అది 1 1 అవుతుంది, మెనీ 1 అవుతుంది. ఇక్కడ చూసుకుంటే అదేం లేదు, మనకు సింపుల్గా ఓకే సైన్ ఆఫ్ సంథింగ్ పెడితే ఇది ఒక పీరియాడిక్ ఫంక్షన్ అయినప్పటికీ ఇది చాలా డామినేట్ చేస్తూ ఉంటుంది, ఇది చాలా డామినేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి దీన్నే నడుస్తుంది అన్నట్టు. దీని ఎఫెక్ట్ అనేది క్యాన్సిల్ అయిపోద్ది, నలిఫై అయిపోద్ది దీని ముందట. ఆర్ ఇట్ హ్యాస్ ఎ వెరీ స్మాల్ ఎఫెక్ట్, స్మాల్ కాంట్రిబ్యూషన్ టు ద హోల్ ఫంక్షన్ f of x. సో అదే మీరు ఫార్మల్ లెవెల్లో చాలా ఫార్మల్గా చేయాలి, కాన్సెప్చువల్ చేయాలంటే సింపుల్గా ఏం చెప్పిన f of x అనేది ఎప్పుడైనా కానీ ఫర్ ఎనీ ఫంక్షన్ f of x to be 1 1, f dash of x should be greater than 0 for all x belongs to R, or f dash of x should be less than 0 for all x belongs to R. రెండిట్లలో ఏదో ఒకటి కావాలి, రెండు కావద్దు. ఆయన రెండు రాశాడు కదా సారు, ఈ రెండు అయితే రెండు అవ్వాలి అవసరం కాదు, ఇది ఒకటి అవ్వాలి లేదా ఇది ఒకటి, ఐదర్ దిస్ ఆర్ దిస్, రెండిట్లలో ఏదో ఒకటి అవ్వాలి అంతే, రెండు అవ్వద్దు. రెండు అయితే మళ్ళీ మినిమం అయిపోద్ది, రెండు అవ్వద్దు. మొత్తం ఫుల్ ఫంక్షన్కి, ఐ మీన్ ఫుల్ సెట్ ఆఫ్ ఆర్ మొత్తం, అంటే ఫ్రమ్ -∞ to ఇన్ఫినిటీ వరకు చూసుకున్నా కానీ స్లోప్ అనేది ఇచ్చిన ఫంక్షన్ యొక్క స్లోప్ అని పెరుగుతూనే ఉండాలి. లేదా ఫ్రమ్ -∞ to ఇన్ఫినిటీ చూసుకుంటే ఇచ్చిన ఫంక్షన్ స్లోప్ అనేది తగ్గుతూనే ఉండాలి. ఇలా ఉంటే 1 1 అవుద్ది. ఎందుకు అప్పుడు ఎట్లా 1 1 అవుద్ది అంటే ఆబ్వియస్లీ అప్పుడు మనం హారిజాంటల్ లైన్ టెస్ట్ చేస్తే ఏమవుద్ది, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ తీసుకుంటే ఎట్లా, ఇది a⁴x where a is greater than 0. ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ తీసుకుంటే మనకేమైంది, ఇది ఖచ్చితంగా 1 1 అవుతుంది. ఎందుకు, ద స్లోప్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0. ఇక్కడ తీసుకున్నా కానీ ఇక్కడ తీసుకున్నా కానీ ఇక్కడ తీసుకున్నా కానీ ఇక్కడ తీసుకున్నా కానీ ఎక్కడ టాంజెంట్ గీసినా కానీ స్లోప్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0. ఖచ్చితంగా
90 degrees కంటే తక్కువ యాంగిల్ చేస్తున్నటువంటి టాంజెంట్సే వస్తాయి. సో tan 0 to 90 తీసుకుంటే ఏమవుద్ది, 0 నుంచి ఇన్ఫినిటీ వరకు పాజిటివ్ వస్తుంది. సో పాజిటివ్ స్లోప్ కాబట్టి ఫంక్షన్ ఇలా ఇంక్రీజింగ్, విచ్ ఇస్ మోనోటోనికల్లీ ఇంక్రీజింగ్ అంటే మొత్తం ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు, స్ట్రిక్ట్లీ ఇంక్రీజింగ్ అన్నట్టు. హారిజాంటల్ లైన్ టెస్ట్ చేస్తే ఓన్లీ ఒకటే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఇది 1 అవుద్ది. ఈ ఈ ఎగ్జాంపుల్ నేను తీసుకున్న x2 అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏమవుద్ది, హారిజాంటల్ లైన్ టెస్ట్ చేస్తే 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 1 అవ్వదు. ఆ విధంగా అన్నట్టు ఇటేమో స్లోప్ గ్రేటర్ దెన్ 0 ఉంటుంది, ఇటేమో స్లోప్ లెస్ దెన్ 0 ఉంటుంది. ఇలా ఉండకూడదు. ఫర్ ఫుల్ సెట్ ఆర్ ద స్లోప్ షుడ్ బి ఐదర్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్, అట్లా ఉండాలి. సో మనం ఇది చెక్ చేద్దాం. చెక్ చేస్తే ఏమవుతుంది, f of x ఈక్వల్ టు మనకు 2x ప్లస్ sin x, f డాష్ ఆఫ్ x ఏమవుద్ది, ఇది 2 అవుద్ది, ఇది ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు r, ఇది 2 అవుద్ది. sin xకి డెరివేటివ్ ఏంది, cos x, ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు r. మీరు ఒకటి చూస్తే 2x స్లోప్ 2 అవుద్ది ఆబ్వియస్లీ, ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు r. చాలా ఇంపార్టెంట్. y ఈక్వల్ టు 2x అనేది ఒక స్ట్రేట్ లైన్, ఇంక్రీజింగ్ స్ట్రేట్ లైన్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ కాబట్టి స్లోప్ ఎప్పుడు 2a అవుద్ది ఫర్ ఎనీ నెంబర్ ఆన్ ద రియల్ యాక్సిస్, ఫర్ ఎనీ నెంబర్ ఆన్ ద హారిజాంటల్ యాక్సిస్. చూసుకుంటే f డాష్ ఆఫ్ x ఏమవుద్ది, 2 ప్లస్ cos x అంటే మనకేమొస్తుంది, x ఈక్వల్ టు ఏం పెట్టుకున్నా కానీ -1 to 1 వస్తుంది. సో 2 మైనస్ x ఇంటూ మైనస్ ఏమైంది, -1. 2 - 1 ఏంది 1, 2 + 1 ఏంది 3. సో ఇవి f డాష్ x ఉండేటువంటి లిమిట్స్. సో f డాష్ x లిమిట్స్ ఏమొచ్చినాయి, 1 to 3 వచ్చింది. అయితే స్లోపు 1 to 3 మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది. ఏదో ఒక స్లోప్ ఉండొచ్చు కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంక్రీజింగ్. పాజిటివ్ స్లోప్ కదా, పాజిటివ్ స్లోపు అందులో స్మాల్ స్లోప్ 1, దాని నుంచి మ్యాక్సిమం స్లోప్ 3. పాజిటివ్ ఉంటే సరిపోద్ది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ పాజిటివ్, 1 కూడా పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి మధ్యలో. సో f డాష్ ఆఫ్ x ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0. f డాష్ ఆఫ్ x ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 0 ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు r. x వాల్యూ ఏం పెట్టుకున్నా కానీ ఇదే మనకు ట్రూ అవుద్ది. కాబట్టి ఆబ్వియస్లీ మనం వీ కెన్ సే that f of x equals to 2x plus sin x is 1 అండ్ ఆన్ టు ఎందుకు అవుద్దంటే sin x అనేది మళ్ళీ ఆసిలేటరీ ఫంక్షన్. ఇంతకుముందు చెప్పిన బౌండెడ్ ఫంక్షన్ ఇట్ ఆసిలేట్స్ బిట్వీన్ -1 and 1. కానీ 2x అనేది ఆన్ టు ఫంక్షన్, ఇది డామినేట్ చేస్తుంది ఇట్లా దీన్ని. 2x అనేది ఒరిజినల్లీ ఆన్ టు ఫంక్షన్. డొమైన్లో ఏ ఎలిమెంట్ పెట్టుకున్నా మనకి ఇమేజ్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ రేంజ్ ఈజ్ ఈక్వల్స్ టు కోడొమైన్ అవుద్ది. ఆర్లో ఉన్నటువంటి ఆర్లో ఉన్నటువంటి రియల్ నెంబర్ సెట్లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ కవర్ చేసేది ఈ ఫంక్షన్ 2x అనే ఫంక్షన్. సో ఇట్ ఈస్ ఆన్ టు 1 ఆన్ టు. సో ఇలా చెప్పొచ్చు సింపుల్గా, y ఈక్వల్స్ టు 2x అనే లైన్ ఎగ్జాంపుల్.